హాయ్ హలో అండి. ఈరోజు ప్రాణదీస్ కిచెన్లో మిరియాల రసం అయితే చేశాను. వర్షాకాలం అయితే స్టార్ట్ అయ్యింది. జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు రసంతో అన్నం తింటే కడుపులో హాయిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిని అయితే తీసుకున్నాను. వీటిని రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే దంచి పక్కకైతే ఉంచుకోవాలి. వేరే ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసి నానబెట్టుకోవాలి. వాటర్ పోసి ఒక 10 నిమిషాలు. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక పావున్నర ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవైతే 2 టమాటాలు. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూను ఉప్పునైతే వేసుకుంటున్నాను. ఉప్పును వేసుకోవటం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత అందులోకి దంచుకున్న మిరియాల పొడినైతే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపునైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు అయితే వేసుకోవాలి. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది, 1 టేబుల్ స్పూను. ఈ రసాన్ని ఇప్పుడైతే మరిగించుకోవాలి. చూసారు కదా, మరగటం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా ఒక 5-6 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం ఎవరికైనా జ్వరం కానీ జలుబు కానీ అయినప్పుడు అన్నం తినబుద్ధి కాదు, అప్పుడు ఇలా మిరియాల రసం చేసుకొని తినటం వల్ల అన్నం కడుపుకి హాయిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.